ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు కేసుకు సంబంధించినటువంటి అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. అవి పరిష్కార దిశకు నోచుకుంటాయి. నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. కొన్ని ఊరిస్తున్నటువంటి సదవకాశాలను సద్వినియోగపరుచుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. పాత మిత్రులు తారసపడతారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను వాళ్ళతో చర్చించడము, మీకు తెలియనటువంటి విశేషాలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎప్పుడు బాధించే అవకాశం ఉంటుంది. భూములు, వాహనాలు, స్థలాలు క్రయ విక్రయాల్లో ఉన్నవారికి మంచి లాభాలను అందుకోగలుగుతారు. అయిన వాళ్ళు బంధువులకు ఆర్థిక సహాయాన్ని చేయగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతలకు మీరు దూరంగా ఉంటున్నారని, నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాల ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారాలు మీకు అంతంత మాత్రంగానే లభిస్తాయి. చిన్న వ్యాపారస్తులకు, తాత్కాలిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో బయట కాస్తంత చికాకు కలిగించే అంశాలు ఏర్పడుతున్నప్పటికీ ఎక్కడికక్కడ మీరు తీసుకునే నిర్ణయాలు మీ వాక్చాతుర్యంతో, సమయస్ఫూర్తితో ఇచ్చే సమాధానం వలన ఎన్నో సమస్యల నుండి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. స్నేహితులకు ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. వాళ్ళ అభిప్రాయాలను వ్యతిరేకించకుండా, మీ అభిప్రాయాలలో మార్పు రాకుండా మాత్రం వ్యవహారాలు ముందుకు కదలవు. ఇది గ్రహించి మెలగండి. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఎంతగానో కష్టపడి, ఎంతగానో శ్రమించి ఒకానొక ప్రాజెక్ట్ని, ఒకానొక పనిని మీరు సాధించి పూర్తి చేయగలుగుతారు. తద్వారా మానసిక ధైర్యాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కలిగి ఉంటారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాల పట్ల, కొత్త చదువుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ నేర్చుకోవాలన్న ఆలోచనలు, వీడియోలు తీయడము, వీడియో ఎడిటింగ్ సంబంధించినటువంటి అంశాలు ఆకర్షణీయంగాను, ప్రయోజనకరంగాను ఉంటాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించి శుక్రగ్రహం దగ్గర నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి.